భారత్లో అమెరికా వాణిజ్య బృందం పర్యటిస్తోంది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై చర్చలు జరుపుతూ ఉన్నారు సార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు ఇయర్ ఎండ్కి అంటే డిసెంబర్ నాటికి ట్రేడ్ డీల్ పూర్తవుతుందని అనుకున్నారు. కానీ డిసెంబర్ 11th వచ్చేసింది సార్. ఇప్పటికీ కూడా ట్రేడ్ డీల్ మీద క్లారిటీ లేదు. ఎందుకు అంటే వాస్తవంగా మీరు అన్నట్లు లాస్ట్ 10 monthsలో ఐ థింక్ 6 rounds ఆఫ్ నెగోషియేషన్ జరిగి ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే వాస్తవంగా భారత ప్రభుత్వము చాలా విషయాల్లో అమెరికా అధ్యక్షునికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సో మీకు నిన్న అమెరికన్ పార్లమెంట్లో వాళ్ళ టాప్ ట్రేడ్ అఫీషియల్ చెప్పారు, ఇండియా ఈజ్ ఫార్వర్డ్ లీనింగ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఫార్వర్డ్ లీనింగ్, ముందుకు వంగుతోంది అని చెప్పారు. సో మన దగ్గర ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు, కానీ అమెరికన్ ట్రేడ్ అఫీషియల్ వాళ్ళ పార్లమెంటుకు చెప్పిన అంశం ఇండియా అంగీకరిస్తుంది మనం చెప్పిన దానికి అని. దీనికి ఉదాహరణలు కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే మోడీ ప్రభుత్వం ఏ రకంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవటానికి ట్రంప్ కోరికల్ని అంగీకరిస్తూ వస్తుంది. అంగీకరించినా కూడా ఎందుకు ట్రేడ్ డీల్ కుదరడం లేదో చెప్తాను. ఉదాహరణకు మీకు ట్రంప్ రైజ్ చేసిన ఫస్ట్ అంశము భారత అమెరికాల మధ్య వాణిజ్యం ఇండియాకు ఫేవర్గా ఉంది, ట్రేడ్ సర్ప్లస్ ఉంది ఇండియాకు అని. వాస్తవంగా ప్రపంచం అంతా అమెరికాను దోచుకుంటుంది అన్నది ట్రంప్ థియరీ కదా. సో మా దేశంలో అమెరికాలో అమ్ముకుంటున్నారు, కానీ అమెరికా వస్తువులను అమ్మనివ్వడం లేదు. దీనివల్ల అమెరికా నష్టపోతుంది, అందువల్ల నేను టారిఫ్లు విధిస్తానని మొదలుపెట్టాడు. సో ఇండియాతోనే కాదు చైనాతో కూడా అదే పంచాయతీ. వాస్తవంగా చైనాతోనైతే అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువ, మనకన్నా అనేక రేట్లు ఎక్కువ. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇండియాతో కూడా ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ మోర్ టు అమెరికా దెన్ వాట్ ఇట్ ఇంపోర్ట్స్. సో మీకు రష్యాతో నేను ఇదివరకు చెప్పాను, రష్యాతో కంప్లీట్ రివర్స్. ఇండియా ఇంపోర్ట్స్ మోర్ అండ్ ఎక్స్పోర్ట్స్ లెస్ టు అమెరికా టు రష్యా. మీకు ఉదాహరణకు రష్యాకు మనము $5 billion ఎగుమతి చేస్తే మనము టోటల్ వాణిజ్యం $69 billion. అంటే కేవలం $5 billion ఇండియన్ ఎక్స్పోర్ట్స్, మిగతా అంతా రష్యా నుంచి మనకు వచ్చే ఇంపోర్ట్సే. ఇందుకు భిన్నంగా మీకు అమెరికా ఇండియా ట్రేడ్లో అమెరికా వైపు లోటు ఉంది. నియర్లీ $45-46 billion లోటు ఉంది. అంటే మనం $41 billion ఇంపోర్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా $87 billion మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ట్రేడ్ డెఫిసిట్ ఫర్ అమెరికా ఇస్ $45-46 billion ఉంటుంది. సో దాన్ని తగ్గించాలి అని ట్రంప్ ఒత్తిడి. దాన్ని తగ్గించకపోతే నేను టారిఫ్లు విధిస్తానని. దాన్ని తగ్గించడానికి ఏం చేయాలి? దానికి తగ్గించడానికి అమెరికా నుంచి మన దేశం ఎక్కువ కొనాలి, ఇది ఒకటే మార్గం కదా. సో మన మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. సో ఉదాహరణకు అమెరికా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కువ కొనాలన్నాడు. అక్కడ భారత ప్రభుత్వం పూర్తిగా అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం కష్టమైంది. కానీ ఆల్రెడీ కాటన్ విషయంలో జారిపోయింది కూడా మన మోడీ ప్రభుత్వం. కాటన్ పైన ఎక్స్పోర్ట్ డ్యూటీని 11% ఉండే ఇంపోర్ట్ డ్యూటీ, ఆ 11%ను కంప్లీట్గా తీసేశారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది మొదట్లో స్టార్ట్ అయినప్పుడే చెప్పాను. భారత పత్తి రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ట్రంప్ను సంతృప్తిపరచడానికి మోడీ ప్రభుత్వం చేసిందని. ఇప్పుడు అదే జరిగింది. మన రోజు పత్రికలు చూస్తున్నాం, పత్తి రైతు విలవిల ధర రాక పత్తి రైతు బాధపడుతున్నాడు అని. కాటన్ ఎందుకు ఈ 11% ఎక్స్పోర్ట్ డ్యూటీ మనం తొలగిస్తే ఎవరికి లాభం అయింది? అమెరికా, ఆస్ట్రేలియా. ఎందుకంటే ఇండియాస్ 2 టాప్ కాటన్ ఇంపోర్టింగ్ మనం ఎక్కడి నుంచి చేసుకుంటామంటే ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి చేసుకుంటాం. సో అమెరికాకు భారీ ఎత్తున లాభమైంది. అమెరికా కాటన్ ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు, మన కాటన్ ఫార్మర్స్ నష్టపోయారు. సో అలాగే మీకు ఇప్పుడు గణాంకాలు కూడా చెప్తాను. నేను ఇంతకుముందు చెప్పాను, అమెరికా ఇండియాల ట్రేడ్ గ్యాప్ $46 billion ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది ట్రేడ్ గ్యాప్ తగ్గుతూ వస్తుంది. మీకు ఉదాహరణకు ఏప్రిల్ 2025లో ఇండియా అమెరికా
మధ్య ట్రేడ్ గ్యాప్ $3.17 బిలియన్ మాత్రమే. 3.17 బిలియన్ ఏప్రిల్ 2025. అక్టోబర్ 2025 లేటెస్ట్ డేట్ అవైలబుల్ ఉంది, నవంబర్ది ఇంకా రాలేదు. అక్టోబర్లో ఇది $1.45 బిలియన్ పడిపోయింది. అంటే సగానికి సగం పడిపోయింది ట్రేడ్ గ్యాప్. అంటే అర్థం ఏంటి, అమెరికా నుంచి మనం భారీ ఎత్తున కొంటున్నాము అని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ట్రేడ్ డెఫిసిట్ అమెరికా ఇండియాల మధ్య ఉన్న ట్రేడ్ డెఫిసిట్ అమెరికా వైపు $3.17 బిలియన్ నుంచి $1.45 బిలియన్ పడిపోయింది. మీకు ఎందుకు పడిపోయింది, నేను ఇంతకుముందు చెప్పినట్లు కాటన్ పైన మనము ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేసి అమెరికా కాటన్ ఆహ్వానించాం. ఎనర్జీ, రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ తగ్గించుకోవాలి అని ట్రంప్ ఒత్తిడి పెట్టాడు. పైకి మనం ఏం చెప్తున్నాం, మేము తగ్గించుకునే ప్రసక్తే లేదు, హ్యాడ్ బీట్ అంటున్నాం, కానీ రియాలిటీలో తగ్గించుకుంటున్నాం. రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ తగ్గుతున్నాయి, అమెరికా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. మీకు ఉదాహరణకు ఏప్రిల్ అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఇండియాస్ టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో అమెరికా నుంచి 7%, ఇదే పీరియడ్ లాస్ట్ ఇయర్ 4%. అంటే ఏమైంది, మన అమెరికా షేర్ ఇండియన్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో అమెరికా షేర్ రెట్టిపోయింది. మీకు ఎల్పిజి ముఖ్యంగా ఉదాహరణకు ఒకప్పుడు మనం 0 అమెరికా నుంచి దిగుమతి, ఇప్పుడు 10% రీచ్ అవుతుంది. అంటే క్లియర్గా మనకు నష్టం జరుగుతున్న కాస్ట్లీ అయిన రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ తగ్గించుకుంటున్నాం. ఒకప్పుడు 36% ఉండే మన టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో, ఇప్పుడు అది 29% పడిపోయింది, ఇంకా తగ్గుతుంది అంటున్నారు. సో అంటే రష్యా నుంచి కూడా ఇంధన కొనుగోళ్ళు తగ్గించుకుంటున్నాం. ట్రంపే చెప్పినట్లు ఒక్కసారి సాధ్యం కాదని ట్రంప్ చెప్పాడు. ప్రాసెస్ మొదలైంది అంటే మన వాళ్ళు కాదన్నారు, కానీ రియాలిటీ డేటా చూడండి మీరు, రష్యా నుంచి తగ్గుతున్నాయి, అమెరికా నుంచి పెరుగుతున్నాయి. సో అలాగే డిఫెన్స్ ఇంపోర్ట్స్ మనము ఒకప్పుడు అత్యధికంగా రష్యా నుంచే ఉండేది, 75% ఉండేది. 2017 నాటికి 62% ఉండేది, ఇప్పుడు 36% పడిపోయింది. ఇలా మన డిఫెన్స్ ఇంపోర్ట్లో అమెరికా 10% దాకా చేరిపోయింది. సో ఇలా మీకు క్లియర్గా డేటా చూపెడుతుంది. ఇది ఇవన్నీ దేనికి మనం చేస్తున్న, ట్రంప్ను మెప్పించడానికి మన ప్రభుత్వం దిగివస్తూనే ఉన్నది. మీకు టారిఫ్లు తగ్గించారు, నిబంధనలు సడలించారు. ఒకప్పుడు ఇండియాలో టెస్లా కార్ ఉత్పత్తి అమ్మాలి అంటే టెస్లా ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిందే, మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా వదిలేస్తారు కదా, వదిలేసి టెస్లా వాళ్ళు నమ్ముకొనిస్తున్నారు కదా, అది కూడా చైనాలో తయారు చేసిన కార్లను నమ్ముకొనిస్తున్నాం కదా. హార్లీ డేవిడ్సన్ వెహికల్స్ పైన తగ్గించేసాం. ఇలా ఒక్కొక్కటి ఇవి బయటకు వచ్చినాయి. మనకి ఇక బయటికి రానివి పబ్లిక్ స్క్రూటినీలో లేని కూడా ఉంటాయి. ఇవి చాలామందికి ఇంకా అది ఇట్ టేక్స్ టైమ్ టు కమ్ అవుట్ ఆల్సో. సో క్లియర్గా ఇండియన్ గవర్నమెంట్ ట్రంప్ కోరికల్ని మన్నిస్తూ అంగీకరిస్తూ వస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు మీకు చెప్పిన గణాంకాల ప్రూఫ్. ఎనర్జీ ట్రేడ్ గురించి చెప్పాను, ఓవరాల్ ట్రేడ్ గురించి చెప్పాను, డిఫెన్స్ గురించి చెప్పాను. సో ఈ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది. దీన్ని అమెరికన్ పార్లమెంట్లో వాళ్ళ ట్రేడ్ అఫీషియలే చెప్పాడు, ఫార్వర్డ్ లీనింగ్ అని. ఇండియా అమెరికాకు ఫార్వర్డ్ లీనింగ్ అంటే ఇలా ముందుకు వంగుతున్నామని. కానీ ఇది ఈ స్థాయిలో మనం ఒప్పుకున్నాం. మరి అయినా ట్రంప్ ఇటలేడు. ఇంకా ఏం కావాలి ట్రంప్ కంటే, ఏం కావాలి అంటే భారతదేశం మొత్తం తెరిచేసి ఎకానమీని సో అప్పచెప్పాలి. పోనీ ఇండియా ఇంత ఫార్వర్డ్ లీనింగ్ అయితే అమెరికా ఏం చేస్తుంది, ఇట్లా మనం కంప్లీట్గా ఇట్లా ముందుకు వంగుతున్నాం, అమెరికా ఏం చేస్తున్నాడు, ఇంకా బిగిసిపోతున్నాడు. ఇట్లా మీరు గమనించండి, నిన్న కాక మొన్న రైస్ మీద వేశాడు, బియ్యం పైన వేశాడు. సో రైస్ మీద భారీగా టారిఫ్లో వడ్డిస్తున్నాడు. ఎందుకు అంటున్నాడు, చాలామంది అనుకుంటారు ఇండియన్ రైస్ అమెరికాలో డంప్ కావడం వల్ల అమెరికన్ ఫార్మర్ దెబ్బతిన్నాడని. నేను నిన్న గణాంకాలతో చెప్పాను, అది నిజం కాదు అని. సో అమెరికా దిగుమతి చేసుకునే రైస్లో 26% ఇండియా కావచ్చు, కానీ ప్రాబ్లం అది కాదు. ఎందుకంటే అమెరికా ఇస్ నాట్ అ రైస్ ఈటింగ్ కంట్రీ. అసలు కారణం ఏంటంటే అమెరికా రైస్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. సో అమెరికన్ రైస్ ఇండియన్ రైస్తో పోటీ పడలేకపోతుంది ప్రపంచ మార్కెట్లో. సో అందువల్ల ఇండియన్ రైస్ని దెబ్బతీయడం కొరకు వరల్డ్ మార్కెట్లో ట్రంప్ ఈ ఎత్తుగడ వేశాడు. ఇట్ ఈస్ ఏ క్లియర్ ఇండియన్ ట్రేడ్ ఇంట్రెస్ట్లు దెబ్బతీయడం కొరకు. అలాగే ఇవాళ కూడా H1B వీసా ఇంటర్వ్యూలు వాయిదా, ఇలా ప్రతి క్షణం ఏది కొత్తది వస్తుందో తెలియదు. మళ్ళీ రేపు పొద్దున వరకు ఏది వస్తుందో ఎవరికి చెప్పలేము. డిమాండ్ పెరుగుతూనే ఉన్నాయి.
దాంతో ఒక్క మన దేశమే కాదు, నేనేం అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరద్దు అని అంటలేదు, కానీ మనకు అర్థం కావాల్సింది భారత ప్రభుత్వం కూడా ఇలా ఫార్వర్డ్ లీడింగ్ అయ్యే ముందు ఒకటి మనకు అర్థం కావాల్సింది, ట్రంప్ డిమాండ్స్ ఒక దగ్గర ఆగవు. ట్రంప్ నువ్వు ఒప్పుకుంటున్న కొద్దీ ఇంకా ఇంకా అంటాడు. ఇప్పుడు మన కాటన్ విషయంలో తల వంచారు, కాటన్ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి ఇండియాకి, దానివల్ల మన పత్తి రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు తాజాగా మా మొక్కజొన్న కూడా కొనాల్సిందే మీరు అంటున్నారు. సో మన దీంతో ఇప్పుడు మొక్కజొన్న పండించే రైతాంగం అంతా నష్టపోతారు. ఆల్రెడీ మేజ్ పైన ప్రెషర్ తెస్తున్నాడు, సోయాబీన్ పైన ప్రెషర్ తెస్తున్నాడు. ఎందుకంటే అమెరికా సోయా 60% చైనానే కొనేది, ఇప్పుడు చైనా కొంటలేదు, వాళ్ళు అర్జెంటీనా నుంచి బ్రెజిల్ నుంచి కొంటున్నారు. సో అందువల్ల మీరు సోయా కొనండి, మీరు మేజ్ కొనండి అని అంటున్నారు. దీనివల్ల మీకు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ను మనం తెచ్చుకుంటున్నాం. పోనీ మనం ఒక దగ్గర డిఫెన్స్ దగ్గర ఒక దగ్గర ఆగితే ఇంకా ఎక్కువ డిమాండ్లు పెడతాడు. ప్రతి దాంట్లో కూడా ట్రంప్ డిమాండ్స్ ఈజ్ ఆల్వేస్ ఎలాస్టిక్, అది పెరుగుతూనే ఉంటాయి. మరి ఎక్కడ దాకా ఒప్పుకుంటాం? ఇది మొదటిగా భారత ప్రభుత్వం ఆలోచించాలి. నేనే అమెరికాతో ట్రేడ్ డీల్ కాదని లేదు, ఇట్స్ డెఫినెట్లీ అమెరికా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇప్పుడు మనకు రష్యాతో టోటల్ ట్రేడ్ $69 బిలియన్, దాన్ని $100 బిలియన్ పెట్టుకుందాం టార్గెట్. కానీ అమెరికాతో ట్రేడ్ ఇప్పటికే $120 బిలియన్, ఆల్మోస్ట్ డబుల్. సో ఇండియాస్ ఎక్స్పోర్ట్స్లో నియర్లీ 18% అమెరికాకు, మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లో 54% అమెరికాకు. సో ప్రపంచంలో ఏ దేశము, భారతదేశం కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరకుండా ఉండడం కష్టం. డెఫినెట్గా వాణిజ్య ఒప్పందం కుదరాల్సిందే, కానీ మనం భయపడి పరుగులు తీయాల్సిన అవసరం లేదు అనటానికి కారణాలు చెప్తున్నా. మొదటి కారణం, ట్రంప్ డిమాండ్స్ పెరుగుతూనే ఉంటాయి. వేర్ విల్ ఇండియా ఎండ్? ఇప్పుడు మనం ఎనర్జీ తగ్గించుకున్నాం, రష్యా నుంచి అమెరికా నుంచి కొంటున్నాం. డిఫెన్స్ ఇంపోర్ట్ తగ్గించుకున్నాం, అమెరికా నుంచి కొంటున్నాం. అమెరికా టెస్లా కార్లకి ఇక్కడ మీరు తయారు చేయకపోయినా మంచిదే అన్నాం. ఆఖరికి మనం కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ట్రంప్ డిమాండ్ అవుతుందా? కొత్తగా రైస్ పట్టుకొచ్చాడు, నిన్నటిదాకా లేదు రైస్, సడన్గా రైస్ మీద పడ్డాడు. రేపు దేని మీద పడతాడో తెలియదు. వేర్ విల్ ఇట్ ఎండ్? అది ఇండియన్ గవర్నమెంట్ ముందున్న మొదటి ప్రశ్న. రెండవది, ఇతర దేశాలతో డీల్స్ కుదుర్చుకున్నాడు. అక్కడేమన్నా ఎలా ఉంది పరిస్థితి? ఇండోనేషియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఇండోనేషియాను 1,00,000 ఇబ్బందులు పెడుతున్నాడు ట్రంప్. ఏమంటున్నాడంటే ఇండోనేషియా ఒప్పుకున్నట్లు అమెరికా వస్తువులకు ఇండోనేషియా మార్కెట్లో రానివ్వడం లేదు అంటూ ట్రేడ్ డీల్ కుదిరినాక కూడా ఇండోనేషియాని ఇబ్బంది పెడుతున్నాడు. సౌత్ కొరియాతో ట్రేడ్ డీల్ కుదిరింది. ట్రేడ్ డీల్ కుదిరినాక ఏమైనా ఆగుతున్నాడా? ఇప్పుడు సౌత్ కొరియా అర్జెంటుగా $350 బిలియన్ క్యాష్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి అమెరికాలో అని ప్రెషర్ తెస్తున్నాడు. యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదిరింది. యూరోపియన్ యూనియన్ $600 బిలియన్ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా అమెరికాలో అంటున్నాడు. యూరోపియన్ యూనియన్ చేతులు ఎత్తేస్తామారని డబ్బులు ఎన్నికలు పెడతామని. సో ఆల్రెడీ మీకు ఉదాహరణ 3 దేశాలు ఇచ్చాను. అంటే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని అయినా కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అంటే మరి భారతదేశం కూడా రేపు ట్రేడ్ డీల్ కుదుర్చుకొని తర్వాత కూడా ఇబ్బందులు పడక తప్పదు కదా. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్, నిజంగా ఇండియా అంత బెంబేలెత్తాలా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు కాస్త రెసిస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మనకు ప్రయోజనం దక్కుతుంది. ట్రంప్ ఈజ్ ఎ ట్రాన్సాక్షనల్ పర్సన్. నువ్వు ఏదన్నా చేయండి, ట్రంప్ అయితే గ్యారెంటీగా డీల్ కుదుర్చుకుంటాడు. అయితే మనం గట్టిగా ఉంటే మనకు బెటర్గా ఉంటుంది, మనం వీక్ ఉంటే అమెరికాకు బెటర్గా ఉంటుంది. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ అస్ దట్. ట్రంప్ లాంటి వ్యక్తి ఈజ్ మోర్ ట్రాన్సాక్షనల్. అంటే అమెరికాకు అనుకూలంగా ఒప్పందం కుదరాలని ఎంత కోరిక ఉంటుందో, ఒప్పందం చేసుకొని తన ఓటర్లను మెప్పించాలని అంతే కోరిక ట్రంప్. ట్రంప్ ఈజ్ ఎ డీల్ మేకరే కాదు, డీల్ కొరకు పరుగులు తీస్తాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ట్రంప్. అందువల్ల ఇండియా గట్టిగా నిలబడితే మోడీ ప్రభుత్వం ఈ ప్రెషర్స్కు వీ విల్ హ్యావ్ ఎ బెటర్ డీల్ ఫర్ అస్. అప్పటిదాకా మనం ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఉదాహరణ అది కూడా చెప్తాను లెక్కలు. సో మీకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మీరు కనుక తీసుకుంటే అమెరికాతో ట్రేడ్ తగ్గుతూ వస్తుంది. నియర్లీ 12% డ్రాప్ ఉంది. మీకు సెప్టెంబర్లో 12%, అక్టోబర్లో 9%. టోటల్గా అక్టోబర్ 2024తో పోలిస్తే అక్టోబర్ 2025 నాటికి ఇయర్ అండ్ ఇయర్ చూసుకుంటే నియర్లీ 12% డ్రాప్ ఉంది. కానీ ఓవరాల్గా ఇండియన్ ట్రేడ్ దెబ్బతిన్నదా? దెబ్బతినలే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు లేటెస్ట్ ట్రేడ్ డేటా చూడండి. ఏప్రిల్ టు అక్టోబర్ మధ్య కాలంలో అంతకు ముందు ఏడాది ఇదే పీరియడ్తో పోలిస్తే ఇండియన్ ట్రేడ్ 0.5% పెరిగింది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా ఎగుమతులు పెరిగాయి.
మరి ఎగుమతులు ఎట్లా పెరిగాయి? 0.5% పెరిగాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికాతో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎందుకు పెరిగింది అంటే వీ హ్యావ్ ఫౌండ్ డిఫరెంట్ వేస్. మనమేనా చైనా కూడా చైనా ఇస్ రికార్డ్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు $1 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేసింది. మామూలుగా $1 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్. ఎలా చేయగలుగుతున్నాము? ఒకటి, కొత్త మార్కెట్లు అన్వేషిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు రష్యా మన నుంచి కొంటానని ముందుకు వచ్చింది. మన ప్రొడక్ట్స్, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొంటాను ముందుకు వచ్చింది. మన టెక్స్టైల్ ప్రొడక్ట్స్ని కొంటాను ముందుకు వచ్చింది. సో మన నుంచి ఎక్కువగా కొనటానికి రష్యా ముందుకు వచ్చింది. మన లెదర్ గూడ్స్ అమ్మటానికి ఆఫ్రికాకి వెళ్ళారు మన డెలిగేషను. సో ఇప్పటికే మనము అమెరికాకి కాదు రష్యా కూడా ఫార్మా ప్రొడక్ట్స్ అమ్ముతాం. సో రేపు రష్యా నుంచి ఎక్కువ ఫార్మా ప్రొడక్ట్స్ కొనిపించడం. సో ఇలా మన ప్రొడక్ట్స్ను ఇతర దేశాల్లో అమ్ముతున్నాం. ఇదొకటి. రెండవది, ట్రేడ్ మనము మెక్సికోకో మరో దేశానికో అమ్మి అక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్తున్నాం. ఇప్పుడు చైనా వాడు చేస్తున్నది సెమీ ఫినిష్డ్ పంపుతున్నారు, అన్ఫినిష్డ్ పంపి ఏం చేస్తారంటే అక్కడ ప్రొడక్ట్గా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ బాటిల్ ఉంది. ఈ బాటిల్ ఏం చేస్తారంటే క్యాప్ లేకుండా పంపుతాం మనం. సో ఇలా క్యాప్ కూడా ఉండదు. సో ఈ క్యాప్ లేకుండా పంపినాక ఏం చేస్తారంటే మెక్సికోలో ఈ క్యాప్ పెడతారు. ఇది ఇండియన్ బాటిల్, ఉదాహరణకు చైనా బాటిల్. ఇది అమెరికాకు రానివ్వడు. మీరు మీ బాటిల్స్ పైన నేను టారిఫ్ చేస్తా అంటే ట్రంప్. దానికి మెథడ్ ఏంటంటే ఈ క్యాప్ ఒకటి మెక్సికో తయారవుతుంది. ఈ మెక్సికో క్యాప్ పెట్టి ఇప్పుడు మెక్సికన్ బాటిల్ లాగా పోతుంది అమెరికాకు. ఏమవుతుంది? మెక్సికో ట్రేడ్ డీల్ కుదిరింది అనుకోండి, ఇబ్బంది లేదు. సో లేదు, ఇప్పుడు ఇండోనేషియా ఇంకో కంట్రీ అమెరికాతో ట్రేడ్ డీల్ కూడా కెనడా ఉంది. సో మన బాటిల్ కెనడాకు పంపుతాం. ఇట్లా దాని మీద కెనడా వాడు క్యాప్ తయారు చేసి ఇట్లా పెడతాడు, పెట్టి మేడ్ ఇన్ కెనడా అవుతుంది ఇప్పుడు అది. సో మనకి ఏం ట్రేడ్ ఎక్కడ ఆగుతుంది? ఒక క్యాపే కదా ఆగింది. సో ఒక ఉదాహరణ చెప్తాను, ఇలా ఎగ్జాక్ట్ క్యాప్ కాదు. సో దట్ ఈజ్ అగైన్ ఏ మెథడ్. ఇప్పుడు మన ఇది ఒక షర్ట్ ఉంది. షర్ట్ మనం కెనడాకి అమ్ముతాం. మనం అమెరికాకు పెద్ద ఎత్తున షర్ట్స్ అమ్ముతాం. నిజం కూడా టెక్స్టైల్స్లో ఎక్స్పోర్ట్. ఇది మనం కెనడాకి అమ్ముతాం షర్ట్. కెనడా ఏం చేస్తాడు? సో దీనికి ఈ బటన్స్ అన్ని పెడతాడు, పెట్టి వాడు అమెరికాకు పంపుతాడు. బటన్స్ ఆర్ మేడ్ ఇన్ కెనడా, షర్ట్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. ఏమవుతుంది? తేడా ఏముంది? సో లేదు, మొత్తం ఈ షర్ట్ కుట్టకుండా ఆల్మోస్ట్ షర్ట్ పంపుతాం. ఆడ స్టిచ్చింగ్ చేసి బటన్లు పెట్టి పంపిస్తాడు. సో ఇది మేడ్ ఇన్ కెనడా అవుతుంది. ఇలా ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేసుకునే మార్గాలు కూడా ఉంటాయి. అలాగే చైనా చేస్తుంది, ఇప్పుడు ఇండియా కూడా చేస్తుంది, భవిష్యత్ చేస్తుంది కొంత మనకు తెలియకుండా. సో ఇలా దెర్ ఆర్ వేస్ టు ఓవర్కమ్ ద ట్రేడ్. అల్టిమేట్గా ఇంకొక పాయింట్ కూడా ఏంది, ఒక్క ఇండియానే నష్టపోతుంది, దీనివల్ల అమెరికా కూడా నష్టపోతుంది. అది అమెరికా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. సో చైనా పైన టారిఫ్లు విధించాక చైనా వాడు ఏం చేశాడు? అమెరికా నుంచి సోయాబీన్ కొనన్నాడు. ఇప్పుడు ఏమైంది? వెంటనే అప్పుడు అమెరికాలో పరిస్థితి ఏంటి? ఫార్మర్స్కు తాజాగా $12 బిలియన్ ఎకనామిక్ అసిస్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది ట్రంప్కు. ఎందుకంటే అనివార్యమవుతుంది, అక్కడ సోయా రైతులు దెబ్బతింటున్నారు. చైనా ఏముంది, అర్జెంటీనా నుంచి బ్రెజిల్ నుంచి కొంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ రైస్ పైన అధిక సుంకాలు వేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? అమెరికాలో కన్స్యూమర్స్కు రైస్ రేట్లు పెరుగుతాయి. మనము 3%. ఇండియా ఎక్స్పోర్ట్ చేసేటువంటి టోటల్ రైస్లో 3% అమెరికాకు. నేను నిన్న డేటాతో సహా చెప్పాను మీకు. 3.13% అకార్డింగ్ టు యుఎన్ కమిషన్ అండ్ ట్రేడ్. సో 3.3% మీకు వరల్డ్ ఇంటగ్రేటెడ్ ట్రేడ్ సొల్యూషన్స్ వెబ్సైట్ ప్రకారం 3.1%. అంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసే రైస్లో హార్డ్లీ 3% మీరు అమెరికాకు చేసేది. కానీ అమెరికా దిగుమతి చేసుకున్న రైస్లో 26.1% ఇండియాదే. సో ఎవరు దెబ్బతింటాడు? అమెరికన్ కన్స్యూమర్ దెబ్బతింటాడు. అమెరికన్ కన్స్యూమర్ ఎవరు? ట్రంప్ ఓటర్. సో అమెరికా రేపు ఇండియన్ అమెరికన్ ఓట్ల కొరకు వచ్చాడు అనుకోండి, ఏషియన్ అమెరికన్ ఓట్ల కొరకు, ఇండియన్ అమెరికన్ కాదు. అయ్యా మేము తినే బియ్యం పైన టారిఫ్ లేదు, నీకు ఎందుకు ఓటు వేస్తామంటారు కదా. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్. ఆల్రెడీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ 3% పెరిగింది. అందువల్ల ఈ టారిఫ్ల వల్ల మనమే నష్టపోవడం లేదు, అమెరికా నష్టపోతుంది. అమెరికన్ కన్స్యూమర్ నష్టపోతున్నాడు, అమెరికన్ కంపెనీలు నష్టపోతున్నాయి. అందువల్ల ట్రంప్ పైన అక్కడి నుంచి కూడా ప్రెషర్ పెరుగుతుంది. అందువల్ల మనం తొందరపడి ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచాల్సిన అవసరమే లేదు. నిన్న పీయూష్ గోయల్ అంటాడు దేర్ ఇస్ నో డెడ్ లైన్ అంటాడు, కరెక్ట్. కానీ ఒక్కొక్కటి కన్సెషన్ మనం ఇంతకుముందు నేను ఉదాహరణలతో సహా చెప్పాను. ట్రంప్ అమెరికాకి ఇస్తున్నా. తెలివిగా ప్రభుత్వం ఏంటంటే మోర్ క్యాంపెయిన్ ప్రచారం కొరకు ట్రంప్ అడిగిందంతా ఒప్పందంతో సంబంధం లేకుండా ఇచ్చేసి లాస్ట్కు ఒప్పందం దగ్గర మాత్రం ఇండియాకు అనుకూలంగా ఉందని ఒక ప్రొజెక్షన్ ఇచ్చి పొలిటికల్గా బెనిఫిట్ కావాలని చూస్తున్నారు. ఇది చాలా డేంజరస్ థింగ్. ఇండియన్ ప్రజల నుంచి మీరు మరిపించవచ్చు, కానీ ఇండియన్ ఇంట్రెస్ట్లు దెబ్బతింటాయి కదా.
ఇప్పుడు ఉదాహరణకు ఏ డీల్ కుదరకపోయినా కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారు. ఏ డీల్ కుదరకపోయినా మనం ఎనర్జీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అమెరికా నుంచి పెంచుకుంటున్నాం. ఏ ట్రేడ్ డీల్ లేకపోయినా డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకుంటున్నాం. ఏ ట్రేడ్ డీల్ లేకపోయినా టెస్లాకు నిబంధనలు సరళించాం. ఏ ట్రేడ్ డీల్ లేకపోయినా హార్లీ డేవిడ్సన్ పైన ట్యాక్స్ తగ్గించాం. ట్రేడ్ డీల్ లేదు అయినా కూడా మనం ఆల్రెడీ అమెరికా చెప్పిందల్లా చేస్తూ పోతున్నాం. రేపు ట్రేడ్ డీల్లో మాత్రం ఇవి ఏముండవు. చూడండి ట్రేడ్ డీల్ ఎంత మోడీ ఎంత గట్టిగా డీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ట్రంప్ను కూడా ఒత్తిడి చేసి ట్రంప్ కూడా అప్పుడు వెంటనే పిఆర్ మోడీ ఈజ్ అ టారిఫిక్ గాయ్, డిఫికల్ట్ టు నెగోషియేట్ విత్ హిమ్ అంటాడు. చూడండి ట్రంపే అంటున్నాడు అని మన వాళ్ళు చెప్పుకుంటారు. కానీ జరుగుతున్నది ఏంటి ఫీల్డ్ పైన? నేను ఉదాహరణ ఇది కాదని చెప్పమనండి ఎవరన్నా, నేను చెప్పిన ఫిగర్స్ ఏవైనా కాదని చెప్పమనండి. ఎందుకు ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది? $3.17 బిలియన్ ఏప్రిల్లో ఉంటే $1.45 బిలియన్ ఎందుకు పడిపోయింది? మేము అమెరికా నుంచి కొన్న మొదలు పెట్టాం. మీకు కాటన్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎందుకు తగ్గించారు? ఇండియన్ కాటన్ భారత పత్తి రైతు ఎందుకు దివాలా తీస్తున్నాడు చెప్పండి. మేము రష్యా నుంచి ఎనర్జీ తగ్గించాం, అమెరికా నుంచి పెంచిన డబుల్ అయింది కదా క్లియర్గా షేర్. కళ్ళ ముందు కనబడుతుంది కదా డేటా. ఇది నేను ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తీసిన డేటానే కదా. సో వీఆర్ ఆల్రెడీ రాజీ పడుతున్నాను ట్రంప్తో, అయినా ఒప్పందం ఇంకా కుదరతలేదు. బహుశా మొత్తం ఒప్పందం కన్నా ముందే చేయాల్సినంత చేసేసి లాస్ట్కు ఒప్పందం అప్పుడు ఏమీ లేదు, అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని ఒక వాతావరణం ఇప్పించే ప్రమాదం కూడా కనబడుతుంది.